బీహార్లోని మహాబోధి మహావిహార నిర్వహణ బాధ్యతలను పూర్తిగా బౌద్ధులకే అప్పగించాలని ఉత్తరాంధ్ర బౌద్ధ సంఘాల ఐక్యవేదిక నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఉదయం ఎల్ఐసి బిల్డింగ్ అంబేద్కర్ విగ్రహం నుండి జీవీఎంసీ కార్యాలయం వరకు మహాశాంతి యాత్ర నిర్వహించారు. అనంతరం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వారంతా నిరసన దీక్ష చేపట్టారు. దీక్షలో జేఏసీ నేతలు మాట్లాడుతూ బీహార్లోని మహాబోధి మహావిహారను ఐక్యరాజ్య సమితికి చెందిన యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిందన్నారు. అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ అధ్యక్షులు బొడ్డు కళ్యాణరావు, భీమసేన వార్ అధ్యక్షులు కొరమాటి చిన్నారావు, బత్తుల గౌతమ్ బాబు, బౌద్ధ భిక్షువు భిక్షు సద్దా, రక్షిత అధిక సంఖ్యలో బౌద్ధ ఉపాసకులు తదితరులు పాల్గొన్నారు. దుర్గారావు, ఉత్తరాంధ్ర జిల్లాల మహాబోధి మహావిహార విముక్తి ఆందోళన జేఏసీ కన్వీనర్. ఈరోజు మేము ఈ సమావేశం ఏర్పాటు చేసి మహాశాంతి యాత్ర నిరసన సభ ఏర్పాటు చేయడానికి గల కారణం, బుద్ధగయలో ఉన్నటువంటి మహాబోధి మహావిహార ఆలయాన్ని అందరూ బౌద్ధులే నిర్వహించాల్సిన ఆలయాన్ని సగం మంది హిందువులు, సగం మంది బౌద్ధులు, నలుగురు బౌద్ధులు, నలుగురు హిందువులు, వాళ్ళకి కాకుండా ఆ జిల్లా కలెక్టర్ చైర్మన్ గా ఉంటూ మొత్తం 5గురు వాళ్ళే డామినేట్ చేస్తూ ఈ ఆలయ నిర్వహణలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నా, ఎటువంటి నిర్ణయాలు చేయాలన్నా 5గురు మెజార్టీగా హిందువులు మాత్రమే ఉంటూ ఈరోజు బౌద్ధులకు ఎటువంటి ప్రాధాన్యత లేకుండా ఆ ఆలయ నిర్వహణ చేస్తున్నారు. దాన్ని ఇప్పటి నుండి కాదు, గత 150 సంవత్సరాలుగా దీని మీద పోరాడుతున్నాం. బుద్ధగయలో రీసెంట్ గా గత సెప్టెంబర్ నుండి కూడా ఉద్యమం తీవ్రతరం దాల్చి ఆల్ ఇండియా బుద్ధిస్ట్ ఫోరం, ఆల్ ఇండియా బుద్ధిస్ట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో బుద్ధగయలో గత 100 రోజులుగా నిరసన దీక్షలు, రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. ఆ దీక్షలు జరుగుతున్నటువంటి ప్లేసులో పోలీసులు వచ్చి తీసేసి ఆ టెంట్లు తీసినా సరే మళ్ళీ టెంట్లు వేసుకొని గాలి వానలు వచ్చినా సరే వాళ్ళు పట్టు వదలకుండా వాళ్ళ పోరాటాలు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి నైతిక మద్దతుగా రాజ్యసభలో ఉన్నటువంటి ఎంపీలు కానీ, లోక్సభలో ఉన్నటువంటి ఎంపీలు కానీ, పెద్ద పెద్ద నాయకులు కానీ అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఈ రోజు బుద్ధగయకి వచ్చి వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారు. అందులో భాగంగా ఉత్తరాంధ్ర జిల్లాలో జేఏసీ ఒకటి ఏర్పడి బౌద్ధ సంఘాలతో వాళ్ళకి మద్దతుగా మేము ఈ రోజు మహాశాంతి ర్యాలీ, మా నిరసన ధర్నా మేము చేపట్టాం. దీని విషయం మేము మా డిమాండ్ ఒకటే, బోధగయ ఆలయ నిర్వహణ కమిటీ BT Act 1949 ని రద్దు చేసి కొత్త చట్టం చేసి ఆ కొత్త చట్టంలో పూర్తిగా ఆలయ నిర్వహణ బౌద్ధులకు మాత్రమే అప్పచెప్పాలన్న డిమాండ్తో మేము ఒకటి పెడుతున్నాం. ఆలయం నిర్వహించుకునే హక్కు పూర్తిగా బౌద్ధులకే అప్పచెప్పాలని రెండో డిమాండ్ చేస్తూ, అలాగే ఆలయ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కానీ, బీహార్ రాష్ట్ర ప్రభుత్వం కానీ తోడ్పడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వెళ్తున్నారు, ఢిల్లీగా కూడా వెళ్తున్నారు. సుప్రీంకోర్టులో కూడా కేసులు దీని మీద నడుస్తున్నాయి. ఇప్పుడు